దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము విశ్రాంతి దినములో విశ్రాంతి సంవత్సరములు. నిర్గమకాండము 23:10-13 సృష్టిని పరీక్షించుటను గురించి విశ్రాంతి దినము మనకు ఏ విధముగా అవసరమో అదే విధముగా భూమికి, పశువులకు, పనివారికి కూడా అవసరమని ఈ వాక్య భాగము హెచ్చరించుచున్నది. 6 సంవత్సరముల భూమిని సేద్యం చేసి పంటను సమకూర్చుకొనవలని. 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరం. అది భూమికి విశ్రాంతిని ఇస్తుంది. భూమిని బీడుగా విడిచిపెట్టాలి. దాని నుండి వచ్చే ఫలములు, బీదలు అడవి మృగముల కొరకు విడిచిపెట్టాలి. భూమిని నిరంతరము సేద్యం చేయటం వలన నిస్సారమైపోతుంది, సారం లేకుండా అయిపోతుంది. కాబట్టి విడిచిపెడితే ఆ సంవత్సరము దాని మీద వచ్చే గడ్డి అంతా కూడా అడవి మృగములకు, అదేవిధముగా పేదవారికి ఆ గడ్డి వారికి ఉపయోగపడుతుంది. ఆ విధముగా పేదవారిని ఆశ్రయం కల్పించిన వారిగా అవుతుంది. భూమి లేని వారికి, అడవి మృగములకు ఆహారం దొరకదు. అందువలన దేవుడు ఈ ప్రత్యేక ఏర్పాటు చేసి ఉన్నాడు. భూమికి కూడా విశ్రాంతి అవసరం, పేదలకు, మృగములకు ఆహారము అవసరం అని దేవుని చట్టం హెచ్చరించుచున్నది. పనివారికి సహితము విశ్రాంతి అవసరం కదా. అందువలన విశ్రాంతి దినాచారముగా చట్టబద్ధము చేసి దేవుడు అందరికీ సరైన న్యాయమును నిర్ణయించుచున్నాడు. మనకు ఇవ్వబడిన భూమికి విశ్రాంతి ఇస్తున్నామా? పశువులకు, పనివారికి విశ్రాంతిని కల్పించుచున్నామా? స్వార్థంతో నిరంతరాయంగా పని చేయించి అధిక ఫలాలనే ఆశించుచున్నామా? పరీక్షించుకొనవలసినది ఉన్నది. మనము దేవుడు చట్టబద్ధం చేసి వాటి విషయంలో మానవుడు తూచా తప్పకుండా పాటించవలసి ఉన్నది. అదేవిధముగా 3 జాతీయ పండుగలు. నిర్గమకాండం 3:14-13 యూదుల సంవత్సరమునకు 3 విధములైన పండుగలను ఆచరింపవలనని దేవుడు హెచ్చరించుచున్నాడు. పులిన రొట్టెల పండుగ, కోత పండుగ, ఫల సంక్రమణ పండుగ. ఈ 3 పండుగలను ఆచరించవలను. ఎందుకనగా ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్న ఇశ్రాయేలీలు అబీబు నెలలో పులిన రొట్టెల పండుగ 7 దినములు ఆచరించవలెను. వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగ సంవత్సరాంతమున ఫల సంగ్రహపు పంటను ఆచరింపవలెను. 3 మారులు పురుషులు దేవుని సన్నిధికి వచ్చి తమ విధేయతను వ్యక్తపరచుకునవలెను. అనగా వారు భయభక్తులతోటి ప్రార్థనలు చేయవాలి. తప్పకుండా కూడా దేవాలయంలోకి వచ్చి ప్రథమ ఫలమును దేవుని సన్నిధికి తీసుకుని రావాల్సి ఉన్నది. యుద్ధ నియమములు. నిర్గమకాండం 23:20-33 దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉండి వారు నడుచు త్రోవలన్నిట్లో వారికి తోడుగా ఉండి పశువుల నుండి విజయం ప్రసాదించుటకును తన దూతను వారికి ముందుగా పంపిస్తున్నానని వాగ్దానం చేయుచున్నాడు. అయితే దేవుని ప్రజలు దేవునికి విధేయులే, అన్య దేవతలను ఆరాధించరాదు, అన్యాచారములను అనుసరించరాదని దేవుడు హెచ్చరించుచున్నాడు. దేవుడే ఇశ్రాయేలులకు ముందు వెనుక కావలి ఉంటున్నాడు. అగ్ని స్తంభములో, మేఘ స్తంభంలో ఉన్న దేవుడు అనగా నిర్గమకాండము 13:21-22 దూత రూపంలో వారిని నడిపించునని గ్రహించాలి. అన్య ప్రజల మధ్య నివసించినప్పుడు వారి చెడు ప్రభావము మన మీద పడకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రజలుగా అన్య ప్రజల మధ్య ప్రత్యేకతను కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసి వారికి విజయమును వరింపచేయును. ఆమేన్.